ఎక్కడికెక్కడ వాహనాల తనిఖీలు గానీ, ఎయిర్‌పోర్ట్స్ అలాగే రైల్వే స్టేషన్‌లు, ప్రార్థనా మందిరాలు, మిగతా అన్ని కీలకమైన జనసమ్మర్దత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆపరేషన్స్ ఎక్కువ చేశారు. కూంబింగ్ జరుగుతోంది. అలాగే తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను గానీ, అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న వాహనాల విషయంలో గానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటి మీద తనిఖీలు చేస్తున్నారు. ప్రజలకి విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. సో, ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే అప్డేట్స్ మనకి ఇంకా అక్కడి నుంచి రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టుగా, ఒకరు తీవ్ర గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. వారితో పాటు ఇంకా గాయపడిన వాళ్ళని అందరినీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు చాలామంది. సో, ఈ దేశవ్యాప్తంగా ఢిల్లీ కాకుండా ఇంకా ఇతర ముఖ్య నగరాలు ఎక్కడెక్కడ హై అలర్ట్ ప్రకటించారు, ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ ఘటనకి ఎవరిని బాధ్యులుగా ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించింది, హోంశాఖ కానీ, పోలీస్ వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరు బాధ్యులుగా గుర్తించారో ఎవరినైనా ఇంకా